బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వీధి కుక్కల దాడులపై చిన్నారుల్లో ఆందోళన. ఎప్పుడు ఎటు నుంచి కుక్కల దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో కుక్కల బారి నుంచి తమను కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు చిన్నారులు. కుత్బుల్లాపూర్ కోంపల్లిలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని పేట్ బషీరాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేశారు చిన్నారులు. మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు చిన్నారులు. హైదరాబాద్ లో వీధి కుక్కల దాడులపై చిన్నారుల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు ఎటు నుంచి కుక్కలు దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో కుక్కల బారి నుంచి తమను కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు చిన్నారులు. కుత్బుల్లాపూర్ కోంపల్లిలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని పేట్ బషీరాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేశారు చిన్నారులు. మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు చిన్నారులు. ఇక హైదరాబాద్ లో వీధి కుక్కల దాడులపై చిన్నారులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, వీధి కుక్కల దాడుల నుంచి చిన్నారులు రక్షించాలంటూ చిన్నారులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో వరుస ఘటనల పైన చిన్నారులపై కుక్కలు దాడి చేసి అత్యంత దారుణంగా హతమారుస్తుండడంతోనే ఈ రోజు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కి కొంతమంది చిన్నారులందరూ కలిసి పోలీసులకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాధ్యులైన మున్సిపల్ అధికారులు కొంతమందిపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కుక్కల బెడదకు సంబంధించి అనేక సార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సంబంధించిన మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే మొన్న ఒక బాలుడు రీసెంట్ గా చనిపోవడం జరిగింది. గతంలో కూడా అనేక ఘటనలు ఇలా జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా మొత్తం చిన్నపిల్లలు దాదాపు 30 నుంచి 40 మంది పిల్లలు ఈ రోజు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి, కుక్కల బెడద నుంచి తమ ప్రాణాలను కాపాడాలని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి డిస్ట్రిక్ట్ కూడా తీసుకెళ్లి మాకు సంబంధించిన పిల్లలను, ఎందుకంటే అభం శుభం తెలియని చిన్న పిల్లలని వీధి కుక్కలు కరిచి చంపేస్తున్నాయి కాబట్టి అలాంటి కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకునే విధంగా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రియా, రైట్ సురేష్, అయితే వీధి కుక్కల దాడులతో చాలా మంది గాయపడ్డారు. అయితే ఇప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇప్పటికే గతంలో శంషాబాద్ లో ఒక ఘటన జరిగింది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 2-3 ఘటనలు జరిగాయి. రీసెంట్ గా జవహర్ నగర్ పరిధిలో ఒక ఘటన జరిగింది. అక్కడ 6 నెలల బాబు చనిపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది తల్లిదండ్రులకి. చాలా సంవత్సరాలకి, అంటే 10 సంవత్సరాల తర్వాత పుట్టిన బాబు కుక్కల బెడదలో చనిపోవడం చాలా దారుణం అని చెప్పేసి కూడా అక్కడున్న స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ఎందుకంటే ఫిర్యాదు చేసిన వెంటనే ఈ వీధి కుక్కల బెడద ఎక్కడుందో దాన్ని తెలుసుకొని ఆ కుక్కలని అక్కడి నుంచి తీసుకెళ్లాలని చెప్పేసి అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారుల పైన కూడా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి కూడా పిల్లలు ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.